పెద్ద పెద్ద ధనవంతులు, పండితులకి, బ్రాహ్మణులకి, జనాలకి డబ్బులు ఇస్తారు. ఏమడిగితే అవి ఇస్తూ ఉంటారు. కానీ తీసుకున్నవాడు అనుకుంటాడు, చూడు వాడికి అంత డబ్బులున్నాయి, అంత పెద్ద రాజ్యం ఉంది, అయినా ఇంత ఇచ్చాడు. 1,00,000 రూపాయలు దానం చేసినా వాడికి 1 కోటి ఉన్నాయి, 1,00,000 ఇచ్చాడంట. దానం తీసుకునేటువంటి వాడు. కానీ ఒక మనిషి అంటే ఏమిటి? దానం తీసుకున్నవాడు సంతోషించట్లేదు. అంటే రాజులు కానీ ధనవంతులు కానీ దానం చేసి పుణ్యం సంపాదించిన తీసుకునే వాళ్ళకి సంతోషం లేదు కదా. కానీ ఎవరైనా ఒకళ్ళు తిట్టారనుకోండి, వాడికి చాలా సంతోషం వస్తుంది. ఆహా, వాడిని బాగా తిట్టేసి వచ్చారు అంటే ఏమిటైంది? తిట్టేవాడికి సంతోషం వచ్చింది, తీసుకునేవాడికి దుఃఖం రాకూడదు. ఎందుకని? రాజులు ధనవంతులు దానం ఇచ్చేవాడు ఎంత దానం ఇచ్చినా వాడికి అంత పుణ్యం రావట్లేదు. ఎందుకని? తీసుకున్నవాడికి సంతోషం లేదు. ఇక్కడ ఎవడైతే తీసుకుంటున్నాడో తిట్లు, ఇచ్చేవాడికి సంతోషం వస్తుంది. అంటే వాడి సంతోషం ద్వారా వచ్చిన పుణ్యం అంతా నాకు వస్తుంది. వాడు ఏం చేసాడు? వాడు తిట్టాడు. కానీ వాడు ఏ చెడ తిట్టానురా అనుకుంటాడు అని సంతోషపడతాడు, 10 మందితో చెప్తాడు. ఆ సంతోషం అనేటువంటి పుణ్యం వీడికి వస్తుంది. ఎవడికి? తిట్టు తిన్నవాడు. మన్నిందయా యతిజిన పరితోషమేతి నతో అప్రాయాస జనితోయం అంటాడు ఎవరు? విద్యారణ్య స్వామి. అందుకని మనకి ఏది వచ్చినా సంతోషించాలి. బాధపడితే విచారం మరి ఆయనకి మరి బాధపడితే బాధ తనకి కదా. ఇప్పుడు నడుస్తున్నావు, కాలికి రాయి బొబ్బ తగిలింది, నువ్వు బాధపడి ఇంకోటి ఏమన్నా తిట్టావు అనుకో, నీకు ఇంకా మరి పాపం పెరగట్లేదు. అందుకని ఎందుకని ఏది ఇచ్చినా ఇప్పుడు ఏది పోయింది నాడు. ఇంకొకటి మనం సంతోషం పెట్టాము అంటే మనకి ఎక్కువ పుణ్యం వస్తుంది. అది నువ్వు సేవ ద్వారా చెయ్యి, తిట్టు తినడం ద్వారా చెయ్యి, ఒకటి ఇచ్చి సంతోషపెట్టు, ఏమన్నా చెయ్యి. ఎందుకని? మనం చేసుకున్న ప్రారంభం మనకు వస్తుంది. 2 మనుషులు వెళ్తున్నారు అడవిలో. ఒకడు ఎప్పుడూ భగవంతుడి నామస్మరణ చేయడు, ఇంకోటి ఎప్పుడు భగవంతుడి నామస్మరణ చేస్తూ ఉంటాడు. సరే, ఇద్దరికి డబ్బులు మూటలు దొరికాయి. ఎవడైతే నామస్మరణ చేస్తున్నాడో వాడికి చిన్న మూట దొరికింది. ఎవడైతే నామస్మరణ చేయలేదో వాడికి పెద్ద మూట దొరికింది. వాడు అంటాడు, ఏమిటి చూడు, నువ్వు ఇంత భగవంతుడి నామస్మరణ చేస్తున్నావు, నాకు ఎక్కువ డబ్బులు దొరికాయి, నీకు తక్కువ డబ్బులు దొరికాయి. వాళ్ళిద్దరు కలిపి ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళారు.
అయ్యా ఇది సంగతి ఏమిటి అన్నారు. అంటే నువ్వు భగవంతుడి నామస్మరణ చేస్తున్నావు కనుక నీకు హాని కలగవలసింది పోయి లాభం వచ్చింది, కొంచెం డబ్బులు దొరికాయి. వీనికి చాలా పెద్ద మూట దొరకాల్సింది, అంటే 10వ వంతు కూడా వీడికి దొరకలేదు. ఎందుకని? వీడు భగవంతుడి నామస్మరణ చేయలేదు. శారదాదేవి చెప్తారు, ఎవరైతే భగవంతుడి నామస్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎన్నో కష్టాలు రావాల్సిన్నా ఆ కష్టాలన్నీ చాలా తేలిగ్గా తీరిపోతాయి. అంటే గొడ్డలితో పోయేది గోరుతో చూడండి. అందుకని యదృచ్ఛా లాభ సంతుష్టు. ఇంకొకరు చేసింది మనకి రాదు, మనం చేసింది మనకు వస్తుంది. మరి మనం చేసింది మనకు వస్తూ ఉంటే సంతోషంగా అనుభవించకుండా ఏడుస్తూ ఎందుకు అనుభవించాలి? అర్థమైందో చెప్పింది. మనం చేసిన కర్మఫలం నిన్న చెప్పాను. ఏమిటి? ఆ భక్తుడికి చేతులు కొట్టేశారు. దేవుడిని పోయి అడిగాడు, ఎందుకు కొట్టేశారంటే నువ్వు ఆవుని, ఆ ఆవుకి కట్టిన తాడు పట్టుకుని లాక్కుని వెళ్ళి వాడిని కషాయవాడికి ఇచ్చావు, అందుకు నీ చేతులు కొట్టేశారు. మరి దానికి నువ్వు ఏడుస్తే ఏం లాభం? కనుక మనం ఏ కర్మ అయితే చేశామో దాని ఫలితం దేవుడు ఇస్తాడు. ఎందుకని? నీకు గుర్తులేదు. ఇప్పుడేం చేశావో, నెలల క్రితం ఏం చేసావో గుర్తుండదు. మరి 6 జన్మలు 7 జన్మలు వెనకాల చేసింది ఏం గుర్తుంటుంది? కానీ ఆయన నువ్వు చెయ్యగానే రికార్డ్ చేస్తాడు. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఏ విధంగా అయితే ఒక పూసలు గుచ్చినటువంటి మాలలో అన్ని పూసల్లో దారం ఉంటుందో అదే విధంగా అందరి జీవుల్లో ఆ దారంలాగా సూత్రంలాగా నేనున్నాను. అందుకని ఏం చేస్తాడు? నువ్వు ప్రపంచంలో ఎదుటివాడి ఎవడైనా సరే వాడి కళ్ళల్లో దుమ్ము కొట్టగలవు, కానీ నీలో ఉన్నటువంటి పరమాత్మ కళ్ళల్లో దుమ్ము కొట్టలేవు. చూడండి, ఏది చేస్తే అది వెంటనే రికార్డ్ అయిపోతుంది. దానికి అనుగుణంగా నీకు ఫలితం వస్తుంది. అందుకు నేను చెప్పినాడు, యదృచ్ఛాలాభ సంతుష్టో. ఏది దొరికినా భగవంతుడి ప్రసాదం అనుభవించాలి, అంతేకాని విచారపడకూడదు, దుఃఖించకూడదు. అందుకని ఏమిటి? ద్వంద్వాతీతో విమత్సర. సుఖానికి దుఃఖానికి జయానికి పరాజయానికి నువ్వు అతీతమైపో అంటున్నారు. దీపం వెలిగించు, దీపం వెలిగించు, దీపం వెలిగించు. మాధవి ద్వంద్వాతీతో విమత్సర. ద్వంద్వాలకు అతీతం కా అంటున్నాడు. అప్పుడు నీకు జయం కలిగినా అపజయం కలిగినా పుణ్యపాపాల ద్వారా ఈ ప్రపంచంలో నువ్వు బంధించబడవు, నీకు బంధనాలు ఉండవు అని చెప్పారు. అందుకని యదృచ్ఛ అంటే నువ్వు కోరుకోలేదు, కానీ నీకు వచ్చి పడింది. ఎందుకని? నువ్వు చేసిన కర్మల ప్రకారం ఆ వచ్చిన దాంతో నువ్వు సంతోషించాలి. శీతోష్ణకి సుఖ దుఃఖాలకి అతీతంగా ఉండాలి. ఎందుకని? అది కూడా మన ప్రారంభమే కదా. తర్వాత శత్రుబుద్ధి ఉండకూడదు, నిర్వైర. విమత్సర అంటే మత్సరం, శత్రుబుద్ధి. వీడు నావాడు కాదు, వీడు పరాయవాడు అనేటువంటి శత్రుబుద్ధి ఉండకూడదు.
అలా కనుక ఉన్నట్లయితే అన్నిట్లో ఉన్నాడు పరమాత్మ. మరి అందులో వాణిలో ఉన్న పరమాత్మను నువ్వు శత్రు దృష్టితో చూశావు. దాని మూలాన నీకు పరమాత్మ జ్ఞానం కలగదు. నువ్వు వాటితో దెబ్బలాడకు, వాడి దగ్గరికి వెళ్ళకు, వాడిని తిట్టకు. కానీ మన ప్రార్థన మూలాన వాడు మన ఇలాగ అంటున్నాడు, వానిలో కూడా శత్రువే ఉన్నాడు, వానిలో కూడా శత్రువులో కూడా పరమాత్మే ఉన్నాడు. నేను చేసిన కర్మ ఫలితాన్ని వాడు ఇస్తున్నాడు. అంత మాత్రాన్ని వాడు నా శత్రువు కాదు. ఏదో విధంగా వచ్చి తీరాలి కదా మనం చేసిన కర్మఫలం. నా భుంక్తే క్షీతం కర్మ జన్మ కోటి శతైరపి. కోటి జన్మలు ఎత్తినా నువ్వు చేసిన కర్మ నీకు వచ్చే తీరుతుంది ప్రార్థన రూపంలో. ఎవడైతే జ్ఞానం, ఎవడైతే అందరిలోనూ ఆ పరమాత్మను చూస్తాడో వాడికి సంచిత కర్మలు ఉండవు, ఆగామి కర్మలు ఉండవు. ప్రారంధం ఇద్దరు అనుభవిస్తున్నారు అనుకుంటాడు, వాడికి ప్రార్థన కూడా ఉండదు. ఎందుకని మనసు పరమాత్మలో లీనమైపోయింది. అందుకని ఇక్కడ లాభం వచ్చినా అలాభం వచ్చినా, సిద్ధి పొందినా సిద్ధి పొందకపోయినా అన్నిటినీ సమంగా చూసుకోండి. సమత్వ బుద్ధి. సమము అంటే పరమాత్మ పేరు సమం. అందరిలో ఏకరసంగా ఉన్నటువంటి వాడు. ఆ పరమాత్మను చూసే బుద్ధి సుఖంలో కానీ దుఃఖంలో కానీ ఏది వస్తే అది ఆ సమత్వ బుద్ధి కనుక వచ్చినట్లయితే నీకు పాపాలుండవు, నీకు బంధనం ఉండదు. బంధనం లేకపోతే మళ్ళీ ప్రపంచంలోకి రావు. ఎన్నో జన్మల నుంచి ఈ ప్రపంచంలోనే తిరుగుతున్నాం కదా. ఒకడు కుక్కై పుడతాడు, ఒకడు పిల్లై పుడతాడు, ఒకడు డబ్బున్న వాడై పుడతాడు, ఒకడు బీదవాడై. మరి ఈ విపరీతం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు చేసుకున్న కర్మ. మరి ఆ కర్మని నష్టం చేసుకోకపోతే మళ్ళీ జన్మ వస్తుందా లేదా? జడభరతుడు ఏమయ్యాడు? ముందు జింకయ్యాడు, పెద్ద రాజు. అన్ని వదిలిపెట్టి తపస్సు చేసుకుంటే మళ్ళీ ఏమిటయ్యాడు? జింకయ్యాడు. కానీ పూర్వజన్మ వాసన ఉండడం మూలాన అరణ్యంలోకి వెళ్లకుండా, మిగిలిన జింకలతో కలవకుండా ఆ యజ్ఞ వాటికలో తిరుగుతూ అక్కడ మిగిలిపోయినవి తింటూ తన కర్మ ఇలాగైంది అనుకుని అనుభవిస్తూ శరీరాన్ని వదిలిపెట్టాడు. ఏమిటైంది? పరమాత్మ చింతన చేస్తున్నవాడు ఒక రోజున ఒక జింకని పులి వెంబడించుకొచ్చింది. అది నది దాటుతూ ఉంటే ఏది? ఆ జింక. ఆ పిల్ల పడిపోయింది నదిలో, గడుపుతుంది కనుక అది చచ్చిపోయింది. అయ్యో దీనికి ఎవరు లేరే, ఏమిటవుతుంది అని దాని మీద మమకారం పెట్టుకుని దాన్ని పెంచడం మొదలుపెట్టాడు. చచ్చిపోతున్నప్పుడు ఆ జింక స్మరణ చేశాడు. ఎం వాపి స్మరణ భావం తెజంతే కలేవరం తంతమేవైతే కౌంతేయ. మళ్ళీ జింక పుట్టాడు. ఇంత పెద్ద రాజు అన్నీ వదిలిపెట్టేసేసి ఏమయ్యాడు? ఈ జ్ఞానం జడభరతుడైనప్పుడు ఉంది. జడభరతుడికి అన్నలు ఉన్నారు, వాళ్ళందరూ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ తండ్రి వీడికి అక్షరాలు నేర్పుదాము, వీడికి సంధ్యావందనం నేర్పుదాము అని ఎంతో ప్రయత్నం చేశాడు. వీడికి తెలుసు ఏమన్నా నోరు విప్పాను అంటే మళ్ళీ ప్రపంచంలో బంధనం అయిపోతాను. అందుకని జడల్లా పడుండేవాడు. వాడి చేత గొడ్డు చాకరీ చేయించేవాడు. ఎవరు? వాళ్ళ అన్నల వదినలు. గొడ్డు చాకరీ చేయించి మరి మంచి భోజనం పెట్టేవారా? మిగిలిపోయింది ఎంగిలిది చెడ్డన్ని పెట్టేవారు. నోరు మూసుకు తినేసేవాడు. నోరు విప్పామా మళ్ళీ బంధనం.
ఏమన్నా చేస్తే. అలాగా ఉన్నప్పుడు ఒక రాజుగారు అది దక్షిణామూర్తి దగ్గరికి, దత్తాత్రేయ దగ్గరికి అక్కడికి వెళ్తున్నాడు. ఎందుకని? ఉపదేశం పొందుదామని, జ్ఞానం తెలుసుకుందాము అని. మరి రాజులంటే పల్లకీలో వెళ్తారు కదా. పల్లకీలో వెళ్తున్నప్పుడు నలుగురు మోస్తారు పల్లకి. ఒక పల్లకి వాడు ఆరోగ్యం పాడైపోయి మోయలేకపోతున్నాడు. అప్పటికి ఇక్కడ జడభద్రుడు కూర్చున్నాడు. వీడు మంచి బలిష్టంగా ఉన్నాడు, వీడిని ఎక్కించండి అన్నాడు. వాడి భుజాల మీద ఎక్కించారు పల్లకి. నడుస్తున్నాడు. మిగిలిన వాళ్ళందరూ పల్లకి మోసుకుంటున్నారు, కానీ కింద ఏముందో చూడట్లేదు. నడిచి వెళ్ళిపోతున్నారు. జడభద్రుడు ఏం చేస్తున్నాడు? కింద ఏమన్నా చీమలు ఉన్నాయేమో, ఏమన్నా పురుగులు ఉన్నాయేమో, నా కాలు పడవ చచ్చిపోతాయేమో అని చూసుకుంటూ, ఆ పురుగులు వస్తే ఓసారి ఇటు అడుగు పెట్టేవాడు, ఓసారి అటు అడుగు పెట్టేవాడు. మరి సమంగా మొయ్యకపోతే పల్లకి కదిలేది. పల్లకి కదిలితే రాజుగారి లోపల కడిగేవాడు. ఎటురా సమంగా పోవట్లేదంటే, అయ్యా కొత్తవాడు ఎవడో వచ్చాడు. ఒకసారి అయింది, 2 సార్లు అయింది, 3 సార్లు అయింది. పల్లకి ఇంత కదులుతోందని రాజుగారు బయటకు వచ్చి, ఎరా బుద్ధి ఉందా లేదా, ఇలా చేస్తున్నావు ఏంటి అని ఏదో అన్నాడు. ఆ రోజున నోరు విప్పాడు. విప్పి పూర్తి ఆత్మజ్ఞానం, అయ్యా కింద జంతువులు ఉన్నాయి, వాటి మీద కాలు పడితే అవి చచ్చిపోతాయి. చీమ నుంచి బ్రహ్మ దాకా ఒకే పరమాత్మ ఉన్నాడు. వాడు తెలుసుకుంటేనే ముక్తి, లేకపోతే ముక్తి లేదు. అంతే. వెంటనే రాజుగారు జడభద్రుడి కాళ్ళ మీద పడ్డాడు. ఎక్కడికో పోతున్నా, నేను జ్ఞానం తెలుసుకోవాలని, ఇక్కడే నాకు జ్ఞానం దొరికింది, పూజిస్తాను. అందుకని ఎందుకు చెప్పాను? సిద్ధి కాని అసిద్ధి కాని, శీతం కాని ఉష్ణం కాని, సుఖం కాని దుఃఖం కాని. మరి ఆయన ఆత్మచింతనలో ఉంటున్నాడు కదా. ఒక్కరోజనే నోరు విప్పాడా, నాకు చెడ్డన్నం పెట్టావు, నాకు ఎంగిలన్నం పెట్టావు, ఇది బాగాలేదు, బాగాలేంది నాకు పడేసావు, నా చేత గుడ్డు చాకరీ చేయిస్తున్నావు. ఒక్కరోజు అన్నాడా? ఎందుకని? నోరు విప్పి మాట్లాడాడు అనుకోండి, తండ్రి గారు పట్టుకుంటాడు. వీడి సంధ్యానం చేయొచ్చు, వీడి కర్మయోగం చేయొచ్చు, వీడి పూజారి చెయ్యి, ఏదో బంధనం పడతారు. అందుకు నోరు విప్పలేదు. రాజుగారి ఉపదేశం చేశాడు, రాజుగారికి జ్ఞానం వచ్చేసింది, మళ్ళీ మామూలు. సరే, ఓసారి ఇలా పోతుంటే అడవిలో దొంగలు కాళికాదేవికి బలివ్వడానికని వీళ్ళు తీసుకెళ్తున్నారు. ఏం మాట్లాడు తెలుసు, తీసుకెళ్ళి బలిచ్చేస్తాను. వెళ్ళారు, పూజ అంతా చేశారు, వీడికి బాగా భోజనం పెట్టారు. జడభద్రుడికి మంచి తిలకం, ఈ పొడుగు నుంచి ఆ పొడుగు దాకా పెట్టారు. పడుకోరా అన్నారు. పడుకున్నాడు. పడుకుని వాడిని చంపడానికి కత్తి ఎత్తిందంతే, చంపేవాడు. ఈ లోపల కాళీదేవి ప్రత్యక్షమయ్యి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసింది. జడభద్రుని వదిలిపెట్టేసింది. చూడండి, నన్ను బలిస్తారా, నేనేమైనా తప్పు అడిగాడా? సుఖ దుఃఖే సమయ కృత్వా లాభాలాభో చేయాలి. అది సిద్ధి అసిద్ధిలో సమంగా ఉండడము అంటే. హర్షము విషాదంలో సమంగా ఉండాలి. ఎందుకని? మనము చేసింది మనకి దొరుకుతుంది. చూడు ఎలా దొరుకుతుంది అంటే చెప్తాను. నువ్వు సాయంకాలం సేవ చేస్తావు కదా, సేవ చేసినప్పుడు ఇక్కడ కాళ్ళ మధ్యలో ఎత్తుగా ఉంటుంది, డెప్త్ అయింది. అది ఎలా తగిలింది, ఎందుకు తగిలింది చెప్తాను. చిన్నప్పుడు చెప్పులు లేకుండా ఇంటి పక్క నుంచి
నీళ్లు తీసుకెళ్ళేవారు. ఎదురుగుండా ఉన్నటువంటి బీదవాడు. అప్పుడు నేనేమి 10 ఏళ్ళు 12 11 ఏళ్ళు ఉంటాను. ఏం చేశాను, మన కొబ్బరి పుల్లలు ఉంటాయే, అది మట్టి నేల, ఆ కొబ్బరి పుల్లలన్నీ విరగొట్టి వాళ్ళు వచ్చే తావలో గుచ్చిపెట్టేవాడు అన్నమాట. వాళ్ళకి చెప్పులు లేవు, వాళ్ళకి కాలికి తగలగానే అమ్మో అనేవారు. అది చూసి నేను బాగా నవ్వుకునేవాడు మనసులో. ఇలా పోతూ ఉండేవారు. అదంతా పెట్టాను. ఓకే, అది అయింది. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయ్యాయి. ఎక్కడికో పోతున్నాను. ఆ పోతున్నప్పుడు అది తార్ రోడ్డు కాదు, మట్టి రోడ్డు. చెప్పులున్నాయి, హవాయి చెప్పులు ఉన్నా అక్కడ రోడ్డు మీద తుప్పు పట్టిపోయింది, గొడుగు ఊచపడింది. నేను కాలుతో తన్నాను దాన్ని. చూడండి, కాలుతో తంతే ఆ ఊచ వెళ్ళి అటు రాయికి అడ్డుకుని ఈ 2 వేళ్లలోంచి వెళ్ళి ఇక్కడి నుంచి బయటకు వచ్చేసింది, లోపల నుంచి. తీద్దామని చూశాను, రాలేదు. పర్లాంగున్న దూరం ఇంటి నుంచి వచ్చేసాను. ఒంటి కాలు మీద కుంటుకుంటూ ఇంటికి వచ్చాను. ఇలా ఊరికే కాలు ఇలా పెట్టాను అన్నమాట. మా తల్లిగారు బలవంతంగా తీశారు. తీస్తే ఇంత నెత్తురు. అది చూసి ఓ ముసలావిడ ఎవరన్నా ఆడవడం మొదలుపెట్టింది. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు ఏ కర్మ చేసినా వాళ్ళకి ఊరికినే, వాళ్ళకి రత్తనాలు ఏమిలో ఊరికి కొంచెం గుచ్చుకుని అమ్మో అన్నారు. ఇక్కడ అడుగులు పోయింది ఫలితం. అంటే మనము చేసిన పని తెలిసో తెలియకో, ఈ జన్మలోనో క్రితం జన్మలోనో అనుభవించి తీరాలి. మరి అటువంటిప్పుడు దానికి ఎవరూ కారకులు కాదు. ఇంకొకడు నిన్ను కొట్టినా, ఇంకొకళ్ళు నిన్ను తిట్టినా, ఇంకొకళ్ళు నీ డబ్బు దోచుకుపోయినా, నీ వస్తువులు తీసుకెళ్ళిపోయినా, అది దానికి నువ్వే కారణం. నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవించి తీరాలి. దానికి నిమిత్తం ఎవరైనా కావచ్చు. కృష్ణుడు ఇంతమందిని అర్జునుడు చంపుతున్నాడు, నువ్వు చంపుతున్నావు అన్నాడా? నిమిత్త మాత్రం భవసభ్యసారు. వాళ్ళ కర్మఫలాన్ని వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళని చంపేశాను. మొదటి రోజు ఏమిటి చెప్పాను? అర్జునుడు చూశాట. ఏమిటి? తన రథం ముందు కృష్ణుడు కూర్చున్నాడు, చక్రాన్ని పంపిస్తున్నాడు. దానికి ముందు పెద్ద మనిషి జటలు ఉన్నవాడు ఊరికే చేయి ఇలా విదుపుకుంటూ పోతున్నాడు. అందరూ పడిపోతున్నారు. వాళ్ళని చక్రం సంహరిస్తోంది. ఆ చచ్చిపోయిన వాళ్ళని బాణాలు వేస్తున్నట్టు అర్జునుడు వెళ్ళి అడిగాడు భీష్ముడిని, తాత ఇదేమిటి ఇలా కనిపించింది అని. చాలా అదృష్టవంతుడివిరా. ఆ ముందు పోయేవాడు శంకరుడు, వెనకాల చక్రం దింపుకునే విష్ణువు, నువ్వు ఊరికే చచ్చిపోయిన వాళ్ళని బాణాలు వేసావు అన్నాడు. అంటే నేను చేస్తున్నాము అనుకుంటాము. అది మన కర్మల ద్వారా మనల్ని చేయిస్తుంది. అందుకని ఏమిటి చెయ్యాలి? చేసిన కర్మల సంచితము, చెయ్యబోయే కర్మలు ఆగామి జ్ఞానం అవ్వగానే వాటి ఫలితం పోతుంది. ప్రారంధం నువ్వు అనుభవిస్తున్నావని మిగిలిన వాళ్ళు అనుకుంటారు.
కానీ నీకు ఏమీ తెలియదు. మా హరితీర్థ స్వామీజీ అని ఉండేవారు. వారికి హాస్పిటల్కి తీసుకెళ్తే బెడ్ సోర్ అయింది. బెడ్ సోర్ అయినప్పుడు 12 అంగుళాలు పొడవు, 7 అంగుళాలు వెడల్పు, 6 అంగుళాలు లోతు, అంత మాంసం తీసేశారు ఇక్కడ చట్టకి. 2 రోజులకు ఒకసారి కట్టు తీసి మందు రాసి మళ్ళీ కట్టు కట్టాల్సి వచ్చేది. ఎంత పెద్ద పుండు! పోలింటే డయాబెటీసు, ఓ పట్టాన పుండు తగ్గదు. ఆయన ఎప్పుడు చూసినా నవ్వు మొహంతో అలా ఉండేవారు, సంతోషం. ఎప్పుడు చూయించా అని లేదు. ఇస్తే తినేవారు, లేకపోతే లేదు, కూర్చునేవారు అంతే. అది ఇది అది కావాలి ఇది కావాలని పడడం లేదు. 6 నెలలు నేను ఊరికి పళ్ళు కోసి ఇచ్చేవాడిని, ఇంకేం ఇచ్చేవాడిని కాదు. ఇంత పళ్ళు చూసి కూర్చున్నా. భక్తులు అన్నారు ఆయన ఆరోగ్యం పాడైపోతుంది, డలియా చేసి పెట్టాను. అప్పుడు డలియా చేయడం మొదలు పెట్టాను. అంటే ఇతరులకి ఈ చూడు ఇంకెంత కష్టంగా ఉందో అనుకుంటారు. రామకృష్ణ పరమహంస వారికి క్యాన్సర్ వచ్చింది. ఆయన ఎప్పుడైనా నాకు రోగం వచ్చిందని ఏడ్చాడా? దుఃఖాన్ని ప్రకటన చేశాడా? వివేకానంద స్వామికి ఆ వయసులో ఎక్కువ డయాబెటీస్ ఉండేది. ఆయుర్వేదిక్ డాక్టర్ని పిలిచారు. 3 నెలలు 4 నెలలు మంచినీళ్ళు ముట్టుకోవద్దన్నాడు డాక్టర్. మంచినీళ్ళు తాగలేదు. ఎవరికైనా చెప్పారు ఆయన. అంటే ఏమిటి? ఆ శరీరం ఉన్నప్పటికీను, ప్రార్థన అనుభవిస్తున్నప్పటికీను వాళ్ళు పూర్తిగా సంతోషంగా ఉంటారు ఆత్మలో. చూసేవాళ్ళకి రమణ మహర్షి రాచపుండు ఆపరేషన్ చేశారు. ఏమన్నా చెప్పాడా? అయ్యో నాకు ఇంత బాధగా ఉంది, నేను కోసేశాను. గోవిందానంద అని మా 4వ మండలేశ్వరం, ఆ కాలంలో ఆశ్రమంలో ఇలాగా ల్యాబొరేటరీస్ ఉండేవి కావు. అడవికి పోవాల్సి వచ్చేది. పోయి వస్తుంటే ఎప్పుడో కాలికి ముళ్ళు ఏదో గుచ్చుకుంది. ముళ్ళు గుచ్చుకుంటే అది కాస్త సెప్టిక్ అయింది. హాస్పిటల్ లేవు ఋషికేశ్లో. శరణ్పూర్ తీసుకెళ్ళారు. అయ్యా కాలంతా కుళ్ళిపోయింది, కాలు పోసేయాలి అన్నారు. ఆ కాలంలో అనస్థీషియా లేదు. ఈ మన శాంతియాసనం తోటపల్లికండ్రులు ఓంకార స్వామి తన ఎముక కోసి కొలిగించిన అప్పుడు అనస్థీషియా లేదు, 50 ఏళ్ళ క్రితం. ఇది ఇంకా దానికి ముందు ఎంతో. ఆయన అన్నాడు, ఏమిటి, ఒక 10 నిమిషాలు నాకు ముందు చెప్పండి చాలు. ఆ మనస్సును పూర్తిగా ఆత్మలో లయం చేసేసాడు. కాలు కోసుకో, చేయి కోసుకో, ఏం లేదు. చూడు, ఆ కాలు తీసేసిన మూలాన ఆయనకి 10 సంవత్సరాల వయసు పెరిగింది. ప్రార్థన పుట్టిపోయింది. ఎందుకని? మనము చేసిన కర్మే మనం అనుభవిస్తాం. ఎవ్వరూ దీనిలో నిమిత్తం కాదు. ఎవ్వరిని తిట్టకూడదు, ఎవ్వరిని ఏమనకూడదు, మనము నిందించుకోకూడదు. అలా కనుక ఉన్నట్లయితే దాన్ని ఏమిటంటారు? సమత్వ బుద్ధి అంటారు. శత్రువైనా మనవాడే, మిత్రువైనా మనవాడే, తిట్టినా మనవాడే, కొట్టినా మనవాడే. చూడండి, అందుకని ఇక్కడ చెప్తున్నారు, ఆ సిద్ధి అసిద్ధుల్లో సమంగా ఉన్నట్టయితే వాడిని కర్మ బంధించదు. నేను కర్మ చేస్తున్నాను అంటే చాలు, కర్మ నిన్ను వాటేసుకుంటుంది అంతే.
నేను చేయట్లేదు, పరమాత్మ ఈశ్వరుడు ఫలితాన్ని ఇస్తున్నాడు, ఆయన చేయిస్తున్నాడు, నేను నిమిత్త మాత్రుని అనుకుంటే ఏముండదు. గోపికలు దూర్వాసుడికి భోజనం తీసుకెళ్ళాలి. బుట్టల నిండా వెన్న, పెరుగు, మీగడ, పాలు ఉన్నాయి. కానీ యమునా నది పొంగుతోంది. ఎలా పోతారు? కృష్ణుడు అడిగారు, అయ్యా నది పొంగుతోంది, మేము ఆయనకు పోయి భోజనం ఇవ్వాలి, ఏమి చేసేది అంటే, నేను అసంగ బ్రహ్మచారిని అయితే యమున దోవ వచ్చేస్తుంది అన్నాడు కృష్ణ పరమాత్మ. యమున దోవ వచ్చేసింది. ఎందుకని? నేను కర్తను, నేను భోక్తనని ఆయన ఎప్పుడు అనుకునేవాడు కాదు. అటు పోయాడు, బుట్టల నిండా తీసుకెళ్ళిందంతా చక్కగా తినేశాడు. ఎవరు? దుర్వాసుడు. అయ్యా మరి నది పొంగుతోంది, మేము అటు పక్క పోవాలి ఎలాగా అంటే, నేనేమి తినకపోతే నది దావచ్చేస్తుంది అన్నాడు. అంటే ఏమిటి? ఆయనలో భోక్తృత్వం లేదు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాతృ, ఆ పరమాత్మకి నేను వేశాను అనుకున్నాను. ఇప్పుడు ప్రసంగం వచ్చింది కానీ అది యజ్ఞము అనుకోవాలి. ఏమిటి? బ్రహ్మార్పణం బ్రహ్మవి, బ్రహ్మార్పణం బ్రహ్మణావతం, బ్రహ్మవితేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమం. ఇప్పుడు వచ్చింది కనుక దృష్టాంతం చెప్తున్నాను. ఒక మిరపకాయ ఉంది, మిరపకాయ నువ్వు తిన్నావు, నీ నోరు మడుతుంది కదా, ఇంకోళ్ళ నోరు మడుతుందా? మడదు. అదేవిధంగా ఒక మిరపకాయని నువ్వు అగ్నిలో వేయలేదు, అగ్ని పైన ఉన్నటువంటి మూకుళ్ళలో పైన వేసావు అంతే. అదే ఒక్క మిరపకాయని అగ్నిలో వేసావనుకో, నిప్పుల్లో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గంట సేపు తుమ్ముతూనే ఉంటారు. ఏమైంది? అగ్నిలో వేసిన ఒక మిరపకాయ సూక్ష్మ రూపాన్ని దాల్చి అందరి ముక్కుల్లోకి వెళ్ళిపోయింది. ఒక మిరపకాయ నువ్వు తింటే నీ నోరు మండింది, ఆ ఒక్క మిరపకాయ నువ్వు అగ్నిలో వేస్తే అందరికి. అదేవిధంగా యజ్ఞం చేసినప్పుడు ఏదైతే అగ్నిలో మనం ఆహుతి చేస్తామో అది సూక్ష్మ రూపాన్ని దాల్చి దేవతలకు వెళ్ళిపోతుంది. అందుకని ఈ హోమం ఎందుకు చేస్తున్నారు, యజ్ఞం ఎందుకు చేస్తున్నారు, దీనివల్ల ఫలితం ఏందనుకోకూడదు. ఇక్కడ చెప్పింది ఏమిటి? సిద్ధి అసిద్ధి సమంగా చూసుకున్నాడు. కర్మలో అకర్మ దృష్టి ఉండాలంటాడు. అంటే కర్మ చేస్తున్నప్పుడు కూడా ఆత్మచింతన చెయ్యాలి అంటాడు. నైవ కించిత్ కరోమి, నేనేమీ చెయ్యట్లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి. గుణాల్లో ప్రవర్తిస్తున్నాయి. ఆ పరమాత్మ మన కర్మఫలాన్ని ఇస్తున్నాడు కనుక ఈ కర్మ నేను చెయ్యట్లేదు, నేను అనుభవించట్లేదు, నేను ఆత్మస్వరూపం అనుకుంటే మీకు బంధనం ఉండదు. కర్తభావం పశ్య నైవ కించిత్, ఏమీ చేయట్లేదు. భిక్షాటనం చేస్తున్నా నేను ఆ పరమాత్మకి ఆహుతి చేస్తున్నాను అనుకోవాలి. రామకృష్ణ పరమహంస వారు వరండాలు తిరుగుతున్నారు. హృదయరామని ఆయన సేవకుడు. ఈ లోపల మధ్యాహ్నం భోజనాలు అయిపోయాయి. ఆ 12 శివాలయాలు, ఒకటి రాధాకృష్ణ మందిరం, ఒకటి కాళీ మందిరం, బోల్డ్ మంది పూజారులు ఉన్నారు. పూజారుల పరివారం ఉంది. వాళ్ళందరూ భోజనాలు చేసి ఆకులో చోట పడేశారు. ఈ లోపల ఒక మనిషి వచ్చాడు. మనిషి వచ్చి ఆకులో వెళ్ళిపోయిందో తినడం మొదలుపెట్టాడు. ఈ లోపల ఇంకో కుక్క వచ్చింది. ఆ కుక్క వస్తే ఆ కుక్క మెడ మీద చేయి వేశాడు.
ఒక ముద్ద దానికి పెట్టేవాడు, ఒక ముద్ద తను తినేవాడు. ఒక మనిషి. ఈ లోపల ఎవడో వచ్చి నవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన అంటాడు, బ్రహ్మమును తినిపించుతున్నది, ఏరా బ్రహ్మమా ఎందుకురా నవ్వుతున్నావు అంటాడు. ఆ మాట విన్నారు ఎవరు? పరమేశ్వర్. వీడు చాలా పెద్ద జ్ఞాని, వీడు వెనకాల పోయి ఉపదేశం తీసుకోరా అంటాడు పరమేశ్వర్. హృదయరాము వెనకాలంటే చాలాసేపు చెప్పడు, ఏమి మాట్లాడు. ఆఖరి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చెప్తాడు, ఈ మురికి గుంటలో ఉన్నటువంటి, మురికి కాలువలో ఉన్నటువంటి నీరు, ఈ గంగలో ఉన్న నీరు సమంగా ఎప్పుడు చూడగలవు, ఒకటేలాగా అన్ని చోట్ల ఆ బ్రహ్మం. అప్పుడు నీ జ్ఞానం కలుగుతుంది అన్నాడు. ఇంకా చెప్పండి అన్నాడు. పెద్ద ఇటుకి తీశాడు, తలకాయ పదకొడతాం, పోతావా పోవాలి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్థితిలో ఉంటారు కానీ బయటికి రాదు. ఇప్పుడు ఏంటి వీళ్ళందరూ ఎంగిలి పారేశారు, ఇది తినేశాను, నాకేమైనా అంటుకుంది అనుకుంటాడా? ఎందుకని? ఆ జ్ఞానము అనేటువంటి అగ్ని పాపాన్ని భస్మం చేసేస్తుంది. పాపం అన్నది లేనే లేదు. జ్ఞానం అనేటువంటి అగ్ని. అలాగా కర్తృత్వం లేకుండా ఉండాలి అంటారు, భోక్తృత్వం లేకుండా ఉండాలి. చేస్తున్నప్పటికీ చేయట్లేదు అని ఇదంతా జనాలు ఆరోపించినటువంటి కర్తృత్వమే. అందుకని తన అనుభవం శాస్త్రంలో ఏదైతే చెప్పారో దాన్ని అనుభవిస్తూ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని తన జీవితాన్ని నడుపుకోవాలంటారు. సమసిద్ధావసిద్ధవచ. ఎందుకని శరీరం ద్వారా, మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా ఆరోపించిన కర్మ ఆత్మలో లేదు. ఆరోపించిన కర్మ ఆత్మలో లేదు. అందుకని ఈ కర్తృత్వ భావం ఎవరికైతే లేదో వాళ్ళు కర్మబంధనంలో పడరు. నేను చేస్తున్నాను, నేను 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 అంటే గట్టిగా ముట్టికాలు తగులుతాయి. తర్వాత చెప్పారు, ఎందుకని ముందు కూడా చెప్పాను, ఆ ఈశ్వరుడే అందరిలో ఉన్నాడు. హిరణ్య గర్భుడు, విరాట్ పురుషుడు, ఈ దేవతలందరూ అందరిలో ఉన్నది ఆ ఈశ్వరుడు ఒక్కడే. ఈశ్వరుడు, ఈశ్వరుని శక్తి వేరు కాదు. బ్రహ్మ మాయ వేరు కాదు. ఆ మాయకే మనం ఏమిటంటాం? దేవి అంటాం. ఒకసారి బ్రహ్మగారు ఏదో తప్పు చేశారు. ఎవరు? సృష్టికర్త బ్రహ్మ. వెంటనే ఈశ్వరుడు చూశాడు, చూసి ఒక తలకాయ నరికేశాడు. ఈశ్వరుడికి 5 తలలు, అలాగే బ్రహ్మగారికి కూడా 5 తలలు ఉండేవి. ఒక తలకాయ నరికేశాడు. ఆయన ఏడుస్తూ పోయాడు దేవి దగ్గర. జగదంబ, అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూల, చాలా పెద్ద, అందరికీ అమ్మ. ఆమె దగ్గరికి పోయి ఏడ్చాడు. అంటే ఆమె చెప్తుంది ఏమిటి? ఈశ్వరుడు నిమిత్తం నువ్వు చేసిన చెడ్డ కర్మకి నీకు ఫలితం వచ్చింది. చూడండి, అమ్మ ఏమి చెప్పింది? నువ్వు చేసిన చెడ్డ కర్మకి నీకు ఫలితం వచ్చింది. అంతేకాని ఇందులో ఈశ్వరుడు నిమిత్తమే కానీ ఈశ్వరుడు నిన్నేమి చేయలేదంట. ఎందుకని? చేసిన కర్మ అనుభవించి తీరాలి. అది ఎవరైనా కానీ. ఈశ్వరుడు, ఈశ్వరి, ఈశ్వరుని శక్తి వేరు కాదు. ఆ ఈశ్వర శక్తి దగ్గరికి వెళ్ళాడు ఎవరు? బ్రహ్మగారు. జడ్జిమెంట్ ఉంటాయి. నువ్వు చేసిన చెడ్డ కర్మకు నీ ఫలితం దొరికింది, ఆయన ఏమి చేయలేదన్నాడు. అందుకని ఆ ఈశ్వరుడు,
అందరిలో ఉండి. ఎక్కడి నుంచి? హిరణ్య గర్భుడు, సూత్రాత్మ, సృష్టికర్త బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అందరి దేవతలు, అన్ని జంతువులు, అన్ని మనుష్యులు, కోటాను కోట్లు, అన్ని గ్రహాలు, అన్ని నక్షత్రాలు, ఒక్కడే శాసకుడు. యావత్ బ్రహ్మాండంలో ఒక్కడే శాసకుడు. వాణ్ణి ఇక్కడ అంటున్నారు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ తోలుబొమ్మ. ఎందుకని? వీడికి తెలీదు ఏం చేశాను. ఆ చేసిన తర్వాత కష్టం వస్తే ఏడుస్తాడు. నేను చేశాను, నాకు ఈ కర్మఫలం వచ్చింది అని అనుకోడు. బ్యాంకులో డబ్బులు వేసావు, అకౌంట్ ఉంది, డబ్బులు ఉన్నాయి, సంతోషంగా ఉంటావు. అవసరమయ్యా డబ్బులు తీసేసావు, బ్యాంకులో డబ్బులు లేవు, తగ్గబడి ఏడుస్తావా? అని నువ్వే వేసావు, నువ్వే తీసావు. ఎందుకని? నీకు తెలుసు. అదేవిధంగా ఇక్కడ కర్మ కూడా. అందుకని ఈశ్వరుని ఏమిటన్నారు? కర్మ ఫలదాత. చేసేది కర్మ మనం, ఫలితాన్ని ఇచ్చేది ఈశ్వరుడు. ఇంత మునుపు కూడా చెప్పాను. ఏమిటి? పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో కూలివాళ్ళు ఉంటారు, చదువు సంధ్యలు ఉండవు, లెక్కలు రావు. అక్కడ కూర్చున్న మేనేజరు చెప్తాడు, నువ్వు ఇంత ఓవర్ టైం చేసావు, ఇన్ని రోజులు రాలేదు, నీ జీతం ఇంత, నీకు ఇంత ముడుతుంది. మాట్లాడి కూడా తీసేసుకుంటాడు. ఎందుకని? లెక్కలు వాడికి తెలుసు. అదేవిధంగా అందరిలో ఉండి అందరి లెక్కలు చూసేవాడు ఈశ్వరుడు. కానీ నీకు జ్ఞానం కావాలి అంటే ఆ ఈశ్వరునికి ఉపాధి మాయ, నీకు ఉపాధి అజ్ఞానము. ఈ ఆత్మ, ఆ పరబ్రహ్మం, ఈశ్వరునికి పైన ఉన్నటువంటి పరబ్రహ్మము నేను అనుకోవాలి. ఈ మధ్యలో ఎవరైనా పట్టుకున్నావా మళ్ళీ ప్రపంచంలో తిప్పుతారు. చూసావా? అందుకని శాసించేవాడు ఒకడే. వాడికి ఉన్నటువంటి మాయ ఉపాధి తీసేస్తే వాడే బ్రహ్మం. అదే ఇక్కడ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అందుకని శాస్త్రంలో చెప్పింది అద్వైతం. ఒకటే పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు, వాడిని చూడు, వాడిని అనుభవించు. దీనికి ఏం డబ్బులు ఖర్చు పెట్టాలా, పరిశ్రమ చేయాలా? విచారం చేస్తే చాలు. మరి ఆ మాత్రం విచారం చేయకపోతే నువ్వు మనిషిగా పుట్టి నీకున్న జ్ఞానము వివేకము ఎందుకు తాకట్టు పెట్టడానికా? ఎరివివ్వడానికా? లేకపోతే మనుషులు దెబ్బలాడడానికా? ఆ దేవుడు ఇచ్చిన వివేకము బుద్ధిను. అందుకని మన పని మనం చేసుకోవాలి. ఈశ్వర సర్వభూతానం బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రం. మనం యంత్రాలు. ఎందుకు? మనం చేసింది మనకు తెలియదు, ఆయనకు తెలుసు. అందుకని నువ్వు జీవివైనా నీకు వివేకం ఉన్నా పరమాత్మ ఏంటంటున్నాడు? నువ్వు యంత్రము. కారు అక్కడ పెట్టి, కారు నువ్వు వెళ్ళి బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకురండి, తీసుకొస్తుందా? కారు డ్రైవర్ కావాలి కదా. ఆ కారు డొక్కేలాగా మనము అంతే. ఆ లోపల నుండి డ్రైవర్ మనం నడిపిస్తున్నాడు. ఏ క్షణమైతే నువ్వు నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అంటే పడ్డా. చూడు. అందుకని పరమహంస వారు చెప్తారు, రాముని మూలాన్ని ఇలా జరిగింది, రాముని మూలాన్ని ఇలా జరిగింది, రాముని మూలాన్ని ఇలా జరిగింది. అంతే, నేనేం చేయట్లేదు. అదే ఇక్కడ చెప్తున్నారు, సర్వభూతానాం సర్వప్రాణినాం ఉద్దేశే హృదయ దేశే అర్జున.
శుక్లాంతరాత్మస్వభావ విశుద్ధాంతఃకరణ. శుక్లం అంటే తెలుపు, శుద్ధమైనటువంటి మనస్సు. అహస్య కృష్ణం అహరర్జునంచ ఋగ్వేద ఇది దర్శన. అందుకని ఆ శుద్ధమైనటువంటి అంతఃకరణంలో ఆ ఈశ్వరుడే కూర్చున్నాడు. భ్రామయన్ అందరినీ తిప్పుతున్నాడు. యంత్రారూఢాని మాయా, యంత్రాన్ని తిప్పినట్టు తిప్పుతున్నాడు. అందుకని దారుకృత పురుషాదీని యంత్రారూఢాని అంటే కర్రతో చేసిన బొమ్మట మనం అందరం, లేకపోతే తోలుబొమ్మలను. తోలుబొమ్మలు ఆడతాయి, వెనకాల వాడు కూర్చుని వేలు కలుపుతూ ఉంటాడు, దారాలు కట్టుకుని. దారాలు కనిపించు దూరంగా కూర్చుంటే, వాడు వేలు కనిపిస్తే వీళ్ళేమో ఆ బొమ్మలు ఆడుతుంటే కనిపిస్తారు. అందుకనే అంతర్యామి బ్రాహ్మణము అన్నారు. ఆ పరమాత్మ నీలో ఉన్నాడు, నీ శరీరమే వాని శరీరము, నిన్ను లోపల నుంచి నడిపిస్తున్నాడు, కానీ నీకు వాడు ఉన్నాడని తెలియదు. చూడు, అలాగే అన్నిట్లోనూ, అన్ని భూతాల్లోనూ, అన్ని చెట్లు, చేమ, కొండ, దిబ్బ, రాయి, రప్ప, జంతువులు, దేవతలు అందరిలో ఉన్నది ఒకడే. అందరిని నడిపించేది ఒకడే. కానీ ఎందుకు నడిపిస్తాడు? కర్మ నిమిత్తం. నువ్వు నేను నాది అని ఎప్పుడైతే చేశావో దాని ఫలితం నీకు వస్తుంది. నేను కాదు అని ఎప్పుడైతే అనుకుంటావో, అందుకని పరమేశ్వరు ఆవు దృష్టాంతం ఇస్తారు. అది అంబా అంబా అంటూ ఉంటుంది. అహమహం. దాని పోయిన తర్వాత చర్మంతో చెప్పులు చేస్తారు. అప్పుడు కూడా అంబా అంటూనే ఉంటుంది. ఆ చర్మంతో డోలు తయారు చేస్తారు, డోలు వాయిస్తారు, అప్పుడు అంబా అంటుంది. ఇంకా దాని అహంకారం పోలేదు, అందుకు దెబ్బలు తింటూనే ఉంటుంది. ఎప్పుడైతే దాని నరాలు తీసి దూదేతులు వాడు దూది ఏతో ఉంటాడో అప్పుడు తూ 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 ఉంటుంది. నేను కాదు, నువ్వు 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 ఉంటుంది. చూడండి, ఈ మనిషిలో ఉన్న అహంకారం అంతవరకు చావదంట. నేను చేస్తున్నాను అంటే పడిందన్నమాట నెత్తి మీద దెబ్బ, కర్మ చుట్టుకుంది. కనుక ఈశ్వర సర్వభూతానం అన్నప్పుడు చిన్న దృష్టాంతం చెప్తాను. ఒక బస్సులో కొంతమంది యాత్రికులు పోతున్నారు. పోతుంటే ఒక తండ్రి, ఒక కూతురు, ఇద్దరు కూర్చున్నారు. కూర్చుని కొంచెం మాట్లాడడం మొదలుపెట్టారు. ఏమిటి? ఆ కూతురు అంటుంది, మనకి డబ్బులున్నాయి, అమ్మకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని కూతురు. వీడంటాడు, ఎందుకు ముసలిది అయిపోయింది, దానికి ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం వీడు. వీళ్ళిద్దరూ దెబ్బలాట. అది ఇద్దరికి దెబ్బలాట ఎక్కువైంది. దెబ్బలాట ఎక్కువైతే మిగిలిన వాళ్ళందరికీ తలకాయ నొప్పి అరుస్తుంటే బస్సు పోతున్నప్పుడు, అయ్యా మీరు ఆపండి ఏంటంటే వీళ్ళు ఆపరు. బస్ కండక్టర్ చెప్పాడు, అయ్యా మీరు దెబ్బలాట ఆపేటంటే వీళ్ళు ఆపరు. ఎందుకంటే హాట్ డిస్కషన్. సరే బస్సు వాడు ఏం చేశాడు, బస్సు నిలిపి వాళ్ళిద్దరిని కింద దించేశాడు. మీరు కింద కూర్చొని దెబ్బలాడుకోండి, బస్సులో దెబ్బలాడద్దు. కొంత దూరం పోయేటప్పటి
ఆ బస్సు కాస్త లోయలో పడిపోయి అందరూ చచ్చిపోయారు. వీళ్ళిద్దరు బతికారు. దిగిన వాళ్ళది ఈశ్వర సర్వభూతానా ముందే చేజింతిస్తుంది. మన అంత తీవ్రంగా ఎందుకు దెబ్బలాడుతున్నారు వీళ్ళు? దేవుడు రక్షించాడు. ఇంకొకడు ఇలాగే బస్సు దిగాడు. బస్సు దిగి బస్సు ఎక్కుతూ ఉంటే ఓ పాము వాడి కాలు చుట్టింది. సరే వచ్చాడు, ఎక్కి పడిపోయాడు ఇలా బస్సు మీద. ఈ బస్సులో కూర్చున్న వాళ్ళందరూ అది విషయం లేదేమో పాము, ఆ పాము తీసేయాలని చూశారు. ఎంత ప్రయత్నించినా పాము చుట్టూ ఉన్నది పాదు. వీళ్ళు ఆవిడు ఇప్పుడు పడుకున్నాడు. వాడిని తీసుకెళ్ళి మోసుకుని కింద పడేశారు. బస్సు వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ బస్సుకి అదే గతి. వాడిని కింద పడేస్తే పాము దాని దావనది పోయింది. ముందెళ్ళి బస్సు చూడండి. అంటే ఇంత మునుపోటు చెప్పాను. ఏమిటి ఆ పిడుగు 12 మీద పడింది. ఒక్కడిని రక్షించడానికి వచ్చేది పోయింది. అదనమాట ఈశ్వర సర్వభూతాన. ఇంత పెద్ద మహాభారత యుద్ధం జరుగుతూ ఉంటే కృష్ణ పరమాత్మ అంటాడు, అర్జున ఆ ఏనుగు మెడలో ఉన్నటువంటి గంట కింద పడేటలా కొట్టు ఉంటాడు. కింద పడేశాడు. కింద పడేస్తే ఏమిటి, అక్కడ చిన్న పక్షి ఆ గూడు కట్టుకుని పిల్లలు పెట్టి కూర్చుంది. మహాభారత యుద్ధం అంతా అయిపోయింది. అందరూ చచ్చిపోయారు. ఈ పక్షి పిల్లలు అంతా బతికి. ఆయన ఇష్టం, ఆయన తెలుసు. ఒకసారి యమధర్మరాజు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చాడు. విష్ణుమూర్తి వాహనం ఏమిటి? గరుడు, గరుష్మంతుడు. గరుష్మంతుడు ద్వారంలో కూర్చున్నాడు. ద్వారంలో కూర్చుంటే ఈ లోపల చిన్న పక్షి ఒకటి వచ్చింది. మరి పక్షిరాజు కదా, ఏదో వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎవరు ఆ చిన్న పక్షిను? గరుష్మంతుడు. యమధర్మరాజు ఇలా వచ్చాడు. వచ్చి ఆ చిన్న పక్షిని చూసి నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయాడు. గరుష్మంతుడు అనుకున్నాడు, ఈయన యమధర్మరాజు దీన్ని చూసి నవ్వాడు, దీనికి ఏదో ఉప్పు ఆటిల్ ఉంటుంది, నేను పక్షిరాజుని, దీన్ని రక్షించాలి అని ఏం చేశాడు, ఆ పక్షిని పట్టుకుని సముద్రం దాటి అవతల చెట్టు తొర్ర ఉంటే చెట్టు తొర్రలో పడేసి వచ్చేసాడు. కూర్చున్నాడు. ఈ లోపల విష్ణుమూర్తితో మాట్లాడడం అయిపోయింది యమధర్మరాజుకి. మళ్ళీ బయటకు వచ్చాడు. చూసి గరుష్మంతుడిని చూసి నవ్వాడు. అప్పుడు గరుష్మంతుడికి అనుమానం వచ్చింది, నువ్వు వెళ్ళేటప్పుడు నవ్వావు, మళ్ళీ వచ్చేటప్పుడు నవ్వావు, అసలు సంగతి ఏమిటని అడిగాడు. ఏముంది, ఇంకా కొన్ని క్షణాల్లో ఈ నీ ముందు కూర్చున్న పక్షి అక్కడ అవతల సముద్రం అవతల ఉన్న చెట్టు త్వరలో ఉన్న పెద్ద పక్షికి ఆహారం కావాలి. ఇది ఇంకా ఇక్కడే ఉంది ఏమిట్రా అనుకున్నాను నేను. నువ్వు పెద్ద మనిషి ఆ పని చేసి వచ్చావు, నువ్వు వెళ్ళిపోయి చూసుకొని నీ పక్షి చచ్చిపోయింది అంటాడు. చూసావా? ఒకసారి నారదుడు సముద్ర పొడు నడుస్తున్నాడు. పోయేవాడు తినగా పోవచ్చా, ఒక పుర్రె దొరికింది. పుర్రె దొరికితే వీడు అది చేస్తాడు, ఇది చేస్తాడు, సముద్ర పొడును చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత బ్రహ్మలోకం దొరకచ్చు అని రాసుడు. నారదుడు బ్రహ్మగారి మానసపుత్రుడు కదా అనుకున్నాడు. ఈ ముసలానికి బుర్ర పాడైపోయింది. వీడిక్కడ ఉన్నాడు, వీడి బ్రహ్మలోకం ఎలా దొరుకుతుంది అనుకున్నాడు. ఆవిడు నారదు ఆ పురను కాస్త పంచులో కట్టుకుని బ్రహ్మగారి దగ్గర తీసుకెళ్ళాడు. ఏమయ్యా ఇలా రాశావన్నాడు. వరివాడా, ఆ పొరతో పాటు ఆ జీవుడు కూడా ఎక్కడికో వచ్చేసాడు, నేను
సంశయాత్మకంగా రాశా, నువ్వు దాన్ని కాస్త. అందుకని ఈశ్వర సర్వభూతానాం హృదయే చింతిస్థితి బ్రాహ్మణ సర్వభూతం. ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఏది చెయ్యాలో, అయ్యో ఇది నాకు రాలేదనుకోకూడదు, ఒకరిని చూసి అసూయ పడకూడదు. మనం చేసుకుంది మనకి సంతోషంగా ఉండాలి. ఆ పక్షులు, ఆ జంతువులు అయ్యో నాకు తిండి దొరకలేదు ఏడుస్తాయా? చలిస్తుందని ఏడుస్తాయా? ఎండెక్కువగా ఉందని ఏడుస్తాయా? ప్రార్థన అనుభవించేటువంటి మాటలు. అందుకనే మాట్ల కళ్ళు పక్కన ఉంటాయి, వెనకాల ఉన్నది వాటికి తెలుసు. క్రితం జన్మలో నేనేమిటి, ముందు జన్మలో నేనేమిటో వాటికి తెలుసు. వీడికి వెనకాల కళ్ళు లేవు, ముందే కళ్ళు. పోనీ ముందు దృష్టి ఉందా, ఈ తర్వాత ఈ జన్మలో నేను ఏం చేస్తే మంచిది అవుతుంది, అది లేదు. అన్నిటికన్నా అందరికన్నా పనికిమాల రకం అంటే మనుషుడు. దేవుడు ఉన్నాడు, శాస్త్రాలు తెలుసు, దేవుని తెలుసుకుంటే మంచి జరుగుతుంది, ఇంత జ్ఞానం ఉండదు వాడు. అందుకని ఇక్కడ చెప్తున్నారు, ఆ ఈశ్వరుడు ఇదంతా చెప్పిన తర్వాత నువ్వేం చెయ్యాలి? తమేవం శరణం గచ్చ. ఆ ఈశ్వరుని భక్తిపూర్వకంగా భావపూర్వకంగా శరణాగతుడు ఒక నువ్వు. సర్వభావేన, ఇంకా ఏ విధమైనటువంటి సంశయం పెట్టుకోరు. సంశయాత్మ వినశ్యతి. ఏమాత్రం సంశయం ఉన్నా శాస్త్రంలో, ఆ ఈశ్వరుని వచనంలో, మహాత్ముల వచనంలో ఇది ఇలాగవుతుందా అంతే పోయింది. సంశయాత్మ వినశ్యతి. ఆ దేవుణ్ణి శరణ కనుక పొందినట్లయితే నాకంతా మేలే జరుగుతుంది అనేటువంటి పూర్ణ విశ్వాసం. బ్రహ్మానంద స్వామి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా మీరు రోజు శ్రద్ధ ఉండాలి, విశ్వాసం ఉండాలి భగవంతుడి మీద అంటారు, పూర్ణంగా శ్రద్ధ ఎప్పుడు వస్తుంది అని అడిగాడు ఓ భక్తుడు. ఆ ఆత్మని పరమాత్మ రూపంగా అనుభవించిన తర్వాత 70% శ్రద్ధ వస్తుంది అన్నాడు. అంతవరకు మూఢ విశ్వాసం. పరమాత్మ ఉన్నాడు, శాస్త్రం చెప్తోంది, మహాత్ములు చెప్తున్నారు, ఆయనే నాకు శరణమని నువ్వు విశ్వసించి మూఢ విశ్వాసంతో ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. విచారం చెయ్యాలి, చింతన చెయ్యాలి. నాకు ఈయనే కావాలి, భగవంతుడే కావాలి, ఇంకేమీ వద్దు అని. ఏ విధంగా అయితే చిన్నపిల్లలు తల్లి వచ్చి ఎత్తుకునేంత వరకు గుక్క తిరగకుండా ఏడుస్తూ ఉంటారు, అలాగా. అందుకని పరమేశ్వరు ఏమిటంటారు, ఈ సంసారంలో ఉన్నటువంటి సుఖ దుఃఖాలకని కడవల బుద్ధి నీళ్లు కారుస్తారే, నాకు భగవంతుడు కావాలి అని ఒక్కడు కూడా ఒక్క కన్నీరు బొట్టు కూడా కాల్చు. మరి వీడి గతేం కాదు అంట. అందుకని తత్ప్రసాదాత్ పరాం శాంతి. ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణ భావంతో ఆ పరమాత్మని, నీలో ఉన్నటువంటి ఆత్మని శరణజొచ్చావో అప్పుడు నీకు పూర్తి శాంతి దొరుకుతుందంట. తర్వాత ఏమిటన్నారు, స్థానం చ పరమపదం ప్రాప్స్యసి. శాశ్వతమైనటువంటి ఆ ఆత్మతో నువ్వు ఒకటవుతావు అంటున్నావు. అదేంటారు, శాంతి స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. శాశ్వతం స్థానం ప్రాప్స్యసి. ఇంక మళ్ళీ అక్కడి నుంచి జన్మ ఎత్తడం కానీ, మళ్ళీ వెనక్కి రావడం కానీ, మళ్ళీ సంసారంలో దుఃఖం అనుభవించడం కానీ ఏమీ ఉండదు. ఎప్పుడు సంపూర్ణంగా ఆ మనస్సుని పరమాత్మకి ప్రార్థన చేస్తుంది, నాయన నువ్వే గతి, నాకు ఇంకేమీ వద్దు, నువ్వే కావాలి. తత్పరత ఆ భావంతో కనుక చేసినట్లయితే తప్పకుండా మనకి శాంతి దొరుకుతుంది. మన కర్మలన్నీ నశిస్తాయి. మనం జీవించి ఉండగానే పరమశాంతిని పొందుతాం.
ఈ విధంగా రమణ మహర్షి వారు చెప్పినటువంటి 42 శ్లోకాలు వ్యాఖ్యానం పూర్తయింది. ఇవాళ ప్రవచనం కూడా పూర్తయింది. లేట్గా మొదలుపెట్టారు, మేము లేట్ చేస్తాం.